వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి బయట టిఫిన్ ఏం చేస్తున్నారనుకున్నారా? అవునండి, ఈరోజు ఇంట్లో అయితే ప్రిపేర్ చేయడం మరి ఏదో ఒకటి పొట్టలోకి అయితే పడేయలేదు కదా, పడేయలేదనుకో మనకు నీరసం వచ్చేసింది. అందుకోసం అని ఇంకా దోశ అయితే తెప్పించేసుకున్నానండి. ఈ దోశలోకి చూడండి ఎర్రటి చట్నీ, తెల్లటి చట్నీ. మీకు బయట దోశలు ఇష్టమా, ఇంట్లో దోశలు ఇష్టమా? నాకైతే ఇంట్లో దోశలే ఇష్టం అండి. ఎందుకంటారా, ఇంట్లో అయితే మనం ఒక 2 అన్న తినవచ్చు. బయట దోశలు అనుకో ఒకటి కన్నా ఎక్కువ తినలేము. మీకు అలానే అనిపించేస్తుందా? ఉల్లిపాయ దోశ అలాంటివి అయితే బయట తినాలనిపిస్తుంది, కానీ మీకు ఈ మామూలు దోశ అనుకోండి పెద్దగా తినలేమన్నమాట. మీకు ఏ దోశ ఇష్టమో చెప్పండి. మీకు దోశలోకి అల్లం చట్నీ ఇష్టమా, పల్లీ చట్నీ ఇష్టమా? నాకైతే పల్లీ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకో కానీ నాకు బాగా ఇష్టం అనమాట. అల్లం చట్నీ బాగుంటుందండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమేమో కానీ నాకైతే పల్లీ చట్నీ కన్నా వీళ్ళ దగ్గర అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది కూడా. మీకు ఏ చట్నీ ఇష్టమో చెప్పండి దోశలోకి మటుకి. చాలా బాగుందండి చట్నీ. దోశ కాదు, నాకైతే చట్నీ ఇష్టం కాబట్టి చట్నీ బాగుంది.